ఏటా ఉద్యోగాల భర్తీ 2 వారాల్లో ఉద్యోగ క్యాలెండర్, స్పష్టంగా నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాల తేదీలు, షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 నిర్వహణ, ప్రభుత్వం అడుగులు. సో 2 వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ అట. ఎవరు చెప్పారు మీకు? గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా? ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించినాయట. అంటే ఎవరికి చెప్పారు? ఈనాడు వాళ్ళకే చెప్పిరా? కన్సర్న్డ్ మినిస్టర్ లేరు, ముఖ్యమంత్రి, దానికి మినిస్టరు ఎవరో ఒకరు బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. అక్కడ మోతీలాల్ నాయక్ దీక్ష, కనీసం ఆయన దీక్ష విరమిస్తాడు కదా. ఆయన కూడా ఏమంటుండు, నాకు జాబ్ క్యాలెండర్ అక్కర్లేదు, ఫస్ట్ అయితే మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 సంఖ్య పెంచండి, డిఎస్సి సంఖ్య పెంచండి అని అడుగుతున్నాడు ఆయన. మరి వాటికి సంబంధించిన దాన్ని ఏం చెప్తారు మీరు? అట్లీస్ట్ ఆ జాబ్ క్యాలెండర్ ఇమీడియట్గా రిలీజ్ చేసినా అందులో మీరు వేసే డిఎస్సి కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 కానీ ఎప్పుడో అన్నది తెలుస్తుంది. లేదా ఒకవేళ అతి త్వరలోనే మీరు వేసే అవకాశం ఉంది, జాబ్ క్యాలెండర్లో ఉంటే తన దీక్ష విరమించడానికి అవకాశం ఉంటుంది. అదేదో క్లారిటీ ఇవ్వండి కదా. రాష్ట్రం ఈ లీకులు ఎందుకండి? ఈ లీకుల ద్వారా ఉపయోగం లేదు దయచేసి. ఇవాళ రేపు అయిపోయింది, ఇదంతా పాత ట్రెండ్. ఇది లీకులు ఇచ్చి మళ్ళీ ఏమనుకుంటున్నారో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం, ఇదంతా పనికిరాదు. ఇది రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందట. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్ వెలువరించేందుకు సమాయత్తమవుతోంది. ప్రధానంగా ఈ ఏడాదికి సంబంధించి 2 వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించింది. టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసు, వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు, ఇతర విభాగాల పోస్టులన్నింటినీ ఇందులో పొందుపరచబోతున్నది. ఉద్యోగ క్యాలెండర్ విడుదలపైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ముసాయిదా నోటిఫికేషన్ సిద్ధం. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటన వెలువరించేందుకు ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీల్ని గుర్తించాలి అని టీజీపీఎస్సీ అన్ని విభాగాలకు లేఖ రాసింది. ప్రామాణిక ముసాయిదా ఉద్యోగ నోటిఫికేషన్ను సిద్ధం చేసింది. ప్రభుత్వ విభాగాధిపతులు, నియామక బోర్డుల నుంచి అవసరమైన ప్రతిపాదనలు స్వీకరించి తుది రూపు తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. రాబోయే 3 సంవత్సరాల్లో పదవీ విరమణ చేయబోతున్న వారితో ఏర్పడే ఖాళీలు గుర్తించాలి. అసలు ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీసుల ఉద్యోగాల నోటిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఉద్యోగార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఉపయోగపడేలా క్యాలెండర్ ఉండాలి అని సీఎం ఆదేశించినట్టుగా సమాచారం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా సీఎం స్వయంగా అక్కడికి వెళ్లి చైర్మన్తో మాట్లాడి విధానాన్ని తెలుసుకున్న విషయం తెలిసిందే. ముసాయిదా క్యాలెండర్లో స్వల్ప మార్పుల అనంతరం త్వరలోనే ఏటా ఉద్యోగ నోటిఫికేషన్ జారీకి ఉత్తర్వులు జారీ కాబోతున్నాయి. రాష్ట్ర జాబ్ క్యాలెండర్ రూపకల్పన కార్యాచరణలో టీజీపీఎస్సీ ప్రధాన భూమిక పోషించింది. ఇందులో ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తారు? ఈ త్వరలో అన్న పదానికి కేసీఆర్ త్వరలో అని ఆ దుర్మార్గులు సర్వనాశనాన్ని పట్టించారు. చాలామందిని చంపారు నిరుద్యోగులని. మీరు అదే త్వరలో మరి ఆయన లెక్క అంటున్నారా? నిజంగానే త్వరలోనా? ఆ త్వరలో అంటే ఎప్పుడు? ఇది చాలా ప్రమాదం. ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి, నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న అంశాలపైన స్పష్టమైన గడువు ఉంటుంది. ఆ గడువులోగా ఉద్యోగ నియామకాలు పూర్తవుతాయి. న్యాయ వివాదాలు తలెత్తకుండా సర్వీసు నిబంధనలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, ఉద్యోగ ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులన్నీ వేగంగా లభించేలా కార్యాచరణ సిద్ధమైందని సీఎంఓ వర్గాలు తెలిపినాయట. మరోవైపు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పరీక్ష నిర్వహణలో లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా 2 సార్లు పరీక్ష రద్దయింది. పూర్వ నోటిఫికేషన్ రద్దు చేసిన కొత్త ప్రభుత్వం అదనపు ఉద్యోగాలు కలిపి 563 పోస్టులతో కొత్త ప్రకటన ఇచ్చింది. ఇది అంతెందుకు లేదు, అయిపోయింది కదా. ఇప్పుడు ఈ గ్రూప్ 2ని సంఖ్యను పెంచామని అడుగుతున్నారు. మీరు ఒకవేళ మీరు ఇచ్చే జాబ్ క్యాలెండర్లో అతి త్వరలో ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందనుకోండి, వాళ్ళు దీక్ష ఆపుతారు, వాళ్ళ ఆందోళన విరమిస్తారు. మీరు అది చెప్పరు, ఇది చెప్పరు, ఏమీ చేయరు, కనీసం పోయి పరామర్శించరు. సో ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందో, ఎందుకంటే వీళ్ళు మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పేపర్ ప్రకటన ఇచ్చారు. ఇగో పలానా రోజు పలానా ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తామని. 6 నెలలు అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారు? సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు.